పరిశుద్ధ పుణ్య పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, జీవాధిపతి, జీవం గల యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి కాల సమయంలో మీ పాదాల సన్నిధిలో చేరి ఈ రీతిగా మీ నామాన్ని స్తుతించుకోవటానికి, కనపరుచుకోవటానికి, సంఘంలో ఉన్న అక్కర్ల కొరకు, బలహీనైన బిడ్డల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయటానికి తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవుడా, మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, ఈ ధన్యతను బట్టి స్తోత్రాలు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో మీరు తీసుకొచ్చిన మీ బిడ్డలను బట్టి స్తోత్రాలు వందనాలు. ఇక రావాల్సిన మీ ప్రియ బిడ్డలందరినీ మీరే సకాలంలో క్షేమంగా మీ సన్నిధానానికి నడిపించండి. ఈ రాత్రి కాల సమయంలో మీ వాక్యంలో నుండి మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యనామంలో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి, కనపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం ఎంతో గొప్పది. మరి క్రిస్మస్ దినాలలో మనం ఉన్నాం. క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనందరి పాపముల నిమిత్తమై ఈ లోకంలో జీవించాడు. మన పాపముల కొరకై తన రక్తాన్ని కార్చాడు. పాపము నుంచి, శాపము నుంచి మనుషులందరినీ విడిపించాడు. ఎవరైతే క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారో వారికి నిత్య రాజ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. మరి ఇలాంటి సంతోష సమయంలో మనం ఉండటానికి అది దేవుడు చూపిన కృప, దేవుడు చూపిన దయ. మన పరిశుద్ధ గ్రంథంలో కైసరు ఔగుస్తు దినాలలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని రాజు ఆజ్ఞాపించాడు. దేశమంతా ప్రజాసంఖ్యను రాయించటం ఆయన ప్రారంభించినప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ వినమైనప్పుడు వాళ్ళందరూ వారి ప్రాంతాలకు, వారి గ్రామాలకు, వారి దేశాలకు, వారి పట్టణాలకు వెళ్ళటానికి వాళ్ళు ప్రయాణాలు అవటం మనం చూస్తాం. అలా ప్రయాణమైన వారిలో ఇక్కడ ఈరోజు మనం ఇద్దరు వ్యక్తుల్ని చూడబోతున్నాం. వారిలో యోసేపు, మరియ. వాళ్ళు ప్రయాణం అవటం మనం చూస్తున్నాం. చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం వరకు మనం వాక్య భాగాన్ని చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం వరకు. ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియా దేశములకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళి యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. వారక్కడ ఉన్నప్పుడు
ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూరి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పారుండబెట్టాను. మనం ఇక్కడ చదువుతున్న ఈ వాక్య భాగంలో 7వ వచనం, తన తొలిచూరి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పారుండబెట్టాను. సత్రములో వారికి స్థలము లేనందున. సర్వోన్నతుడైన దేవుడు, నోటి ద్వారా భూమి ఆకాశములను సృజించిన దేవుడు ఈ భూలోకానికి వస్తే ఆయనకు చోటు లేదు. సత్రములో వారికి స్థలము లేనందున. ఈ రోజుల్లో ప్రతి దానికి ఒక స్థలాన్ని కేటాయిస్తున్నారు. ఏమండి, మన ఇంట్లో కూడా ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో ఆ వస్తువుకి ఒక స్థలాన్ని కేటాయిస్తున్నాం. కానీ ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో స్థలాన్ని కేటాయించే మనం దేవునికి మనం ఎంతవరకు స్థలాన్ని ఇస్తున్నాం? ఈ రోజుల్లో చాలా మంది ఇల్లు కడుతున్నారు, మంచి మంచి ఇల్లు కడుతున్నారు. ఫ్రిడ్జ్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఇక్కడ ఉండాలి, ఆ వస్తువులు ఇక్కడ ఉండాలి అని వాటి అన్నిటికీ రూములుగా కడుతున్నారు. కొంతమంది డబ్బుండా వాళ్ళైతే ఇది దేవునికి గది అని ఒక గది కూడా కడుతున్నారు. కానీ ఇళ్లలో గదుల్లో దేవునికి ఒక గది అని పెట్టే వాళ్ళకి వాళ్ళ హృదయాల్లో స్థానం ఉందా? ఈ రోజుల్లో చాలా మందిని మనం చూస్తున్నాం. మన హృదయంలో దేవునికి స్థానం ఉందా? సత్రములో వారికి స్థలము లేనందున. ఎవరికి స్థలం లేదు? కైసరు ఔగుస్తు కాలంలో దేశమంతా ఏమండి ప్రజాసంఖ్య రాయాలని ప్రపంచమంతా ప్రజాసంఖ్య రాయాలని ఆజ్ఞ అయింది. ఆజ్ఞ అయితే ఎక్కడెక్కడ ఊర్లో వాళ్ళందరూ వాళ్ళ స్వగ్రామాలకు బయలుదేరుతున్నారు. మరి యోసేపు మరియతో ప్రదానం చేయబడింది. యోసేపుకి మరియతో ప్రదానం చేయబడినప్పుడు ఆమె గర్భవతి అయి ఉండేను అని రాశాడు. గర్భవతి అయి ఉండి గలిలయలోని నజరేతు అనే ఊరి నుండి యోదయలోని బెత్లెహేము అనే ఊరికి వెళ్ళాలి. ఏమండి, నిండు గర్భిణీ స్త్రీ 9వ నెల వచ్చేసింది. ఇక కనేసి టైం వెళ్ళగలరా అంత దూరం? ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వెళ్ళటానికే ఇష్టపడ్డారు. వెళ్ళటానికి ఈ రోజుల్లో చాలా మంది జలుబు చేసిందంటే, ఇందమ్మా ప్రార్థన రాలేదంటే జలుబు చేసిందండి భాషకారం. జలుబు చేస్తే ఇంట్లో నుంచి బయటికి రారు. ఏమండి, కొంచెం తలనొప్పి వచ్చిందంటే ప్రార్థనకు రారు. మరి వీళ్ళు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన ఊరికి వెళ్ళాలంటే 122 మైళ్ళు. ఏమండి, అంత దూరం వాళ్ళు ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డారు. ఎందుకు? మేము అక్కడికి వెళ్తే మేము ఆ ప్రాంతపు స్వజనులని ప్రపంచానికి తెలిసింది, జనులందరికీ తెలిసింది. అదే వీళ్ళు అక్కడికి రాలేదనుకోండి, ఆ ప్రజాసంఖ్యలో వీళ్ళ పేరు ఉండేది కాదు. అది అంత దూరం ప్రయాణం చేయటానికి నిండు గర్భిణీ స్త్రీని తీసుకెళ్ళటానికి యోసేపు ధైర్యం చేశాడు.
ఎందుకు ధైర్యం చేశాడు చెప్పండి? దేవుడు అతనికి వాగ్దానం చేశాడు, యోసేపు నీ భార్య అయిన మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది, ఆమె ఒక కుమారుణ్ణి కంటది, ఆయనకు యేసు అని పేరు పెట్టు అన్నాడు. వాగ్దానం చేసిన వాడు దేవుడు. దేవుడు నీలో ఉంటే నువ్వు దేనికి భయపడవు. దేవుడు మనలో లేడు గనక మనం చిన్న చిన్న విషయాలకు కూడా భయం మనుషుల్ని వెంటాడుతుంది. భయం ఏమైందో, ఏం జరిగిందో. ఏమండి, ఇంట్లో ఉంటే ఏమవుదా? బయటికి వెళ్ళి నడిస్తేనే ఏమన్నా అయిందా? ఈ రోజుల్లో చాలా మందికి భయం మనుషుల్ని పట్టి దేవునికి దూరం అయిపోతున్నారు. వారికి సత్రములో స్థలం లేదు, అంత దూరం ప్రయాణం చేశారు. ఏది ఏమైనప్పటికీ యూదయలోని బెత్లెహేముకు వచ్చేశారు. వచ్చేసి, అయ్యా ఇదిగో నా భార్య నిండు గర్భవతి అయింది, ఇదిగో మీ ఇంట్లో ఏమైనా ఖాళీ ఉందా? ఈ యొక్క రాత్రికి మాకు ప్లేస్ ఇవ్వండి అని అడుగుంటా. ప్రతి ఇల్లు తిరిగారండి, ఇల్లు తిరిగారు. ఏ ఇంట్లో పడ్డా బంధువులందరూ వచ్చేసారు, స్నేహితులందరూ వచ్చేసారు, ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చేసారు. ఆఖరికి పూటకొండ వాళ్ళ ఇల్లు కూడా, ఆ ఇళ్ళన్నీ ఖాళీ లేవు, ఫుల్ అయిపోయారు, ఎక్కడ స్థలం లేదు. దేవునికి మన హృదయంలో స్థానం లేకపోతే, మన జీవితంలో స్థానం లేకపోతే ఆయన ఎక్కడుంటాడు? సత్రంలో ఉంటాడు. నీ హృదయంలో స్థానం ఇవ్వకపోతే ఆయన బయట ఉంటాడు. యేసయ్యకు ఆ గ్రామంలో స్థానం లేదు. అందుకని ఎక్కడున్నాడు? పశువుల తొట్టెలో ఉన్నాడు. అందుకని మనం చదువుతాం, యేసు ప్రభు పెద్దవాడైనప్పుడు ఏమండి తన శిష్యులను పిలుస్తున్నాడు, నన్ను వెంబడించండి అని. పిలుస్తున్నప్పుడు ఆ శిష్యులలో ఒకడు అడిగాడు, బోధకుడా నువ్వెక్కడుంటావు, నీ స్థలం ఎక్కడా అని అడిగాడు. చాలా మంది ఆయన అడుగుతున్నారు, నువ్వు ఎక్కడుంటావయ్యా, నీ ప్లేస్ ఏడయ్యా, నీ ఇల్లు ఏడయ్యా అని అడుగుతున్నారు. ఆయన ఏం చెప్తున్నాడు? ఏమంటే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో, నక్కలకు బొరియలు నందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు కానీ మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పగా, అడిగాడు, అయ్యా నువ్వు ఎక్కడుంటావు, నీ నివాస స్థలం ఏది ఉందా? నువ్వు ఆరాధించే నీ దేవునికి నీ హృదయంలో స్థానం ఉందా? నీ ఇంట్లో స్థానం ఉందా? ఈ రోజుల్లో చాలా మందికి దేవునికి స్థానం ఇవ్వటం లేదు. దేవుడు వాళ్ళ ఇంట్లో లేడు. దేవుడు నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో తగాదాలు ఎందుకుంటాయి? దేవుడు నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో అసమాధానం ఎందుకుంటుంది? దేవుడు నీ ఇంట్లో ఉంటే మీరు ఎందుకు తగాదాలు ఆడుకునేవారిగా ఉంటారు? ఈ రోజుల్లో చాలా మంది గృహాలలో దేవుడు లేడు కనుకనే చాలా గృహాలలో సమాధానం లేదు, చాలా గృహాలలో సంతోషం లేదు, చాలా గృహాలలో ఏమండి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవటం మనం చూస్తున్నాం. యేసయ్య నీ ఇంట్లోనికి వస్తే చాలు, ఆ ఇల్లంతా సమాధానంతో నిండిపోయింది. యేసయ్య ఏ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో అద్భుతాలు చూశారు. యేసయ్య నీ ఇంట్లో ఉండాలి.
నీ జీవితంలో ఉండాలి. అప్పుడే నీకు సంతోషం, అప్పుడే నీకు సమాధానం, అప్పుడే నీకు ఆశీర్వాదం. యేసయ్య నీలో లేనంత కాలం నీకు ఆశీర్వాదం రాదు, నీకు సంతోషం రాదు, నీకు సమాధానం రాదు. యేసయ్య నువ్వు ఎప్పుడైతే బయట పెడుతూ ఉంటావో నువ్వు ఎప్పుడూ దుఃఖంతోనే ఉంటావు. యేసయ్య ఎప్పుడైతే నీ జీవితంలోనికి వస్తాడో అప్పుడు నీ జీవితం సంతోషంతో మారిపోతుంది, సమాధానంతో మారిపోతుంది, ఆనందంతో మారిపోతుంది. కానీ ఇక్కడ ఈ గ్రామంలో ఎవరు యేసయ్యకు స్థానం ఇవ్వలేదు వారి జీవితాలు. కానీ మనం మాత్రం యేసయ్యకు మన జీవితంలో స్థానం ఇవ్వాలి, మన హృదయంలో స్థానం ఇవ్వాలి, మన గృహంలో స్థానం ఇవ్వాలి. అప్పుడే నీవు దీవించబడతావు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళను కలవు కానీ మనుష్య కుమారునికి స్థలం లేదు. స్థలం లేదు. వాళ్ళంతా తిరిగి 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 ఏమండి ఆఖరికి ఒకరింటికి వెళ్ళారు. అయ్యా మీ ఇంట్లో ఏమైనా ఉందా అని అడిగితే వాళ్ళు ఏమన్నారు? ఇక మా ఇంట్లో మాత్రం ఖాళీ లేదు, కానీ మాకు పశువుల పాక ఉంది, పశువుల పాక ఉంది, కావాలంటే వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకోండి. యేసయ్యను ఏడ పెడుతున్నారండి ఈ రోజుల్లో? యేసయ్యను బయట పెడుతున్నారు. యేసయ్య ఏం చెప్తున్నాడు? ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతనితో నేను, నాతో అతడు కలిసి భోజనం చేస్తాను. యేసయ్య నీతో కలిసి భోజనం చేయడానికి నీ అంటే తిరుగుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? యేసయ్య నువ్వు నా దగ్గరకు వచ్చే టైం లేదు, నాకు, నేను చాలా బిజీ. ఈ రోజుల్లో అందరూ బిజీ కదా. ఈ క్రిస్మస్ పండుగ వచ్చిందంటేనే బిజీ. ఏమండి చర్చిలకు కూడా రారు. ఏమండి అమ్మా ప్రార్థనకు వస్తున్నావా? ఈరోజు ప్రార్థన లేకపోతే నేను ఊరి వెళ్తున్నానంట. ఎందుకమ్మంటే వేరే చోట క్యారల్స్ ఉంది. ఏమండి ఇంటి పక్కన మందిరం వదిలేసి ఆడ ఊరి చివరకుండా క్యారల్స్కి వెళ్తుందంట. ఈ రోజుల్లో చాలా మంది బిజీ అయిపోతున్నారు. సంవత్సరానికి ఒకసారి వస్తారు చర్చికి. ఏమండి సంవత్సరానికి ఒకసారి వచ్చి ఆ పండగ రోజు ఏదో అందరితో కలిసి ఇక తర్వాత వెనక్కి వెళ్ళిపోతారు, మళ్ళీ బిజీ. ఈ క్రిస్మస్ దినాలలో చూడండి, ఎక్కడ చూసినా నాటికలు ఉంటాయి, ఎక్కడ చూసినా పాటలు, కొరియోగ్రాఫీలు ఉంటాయి. అందరూ బిజీగా ఉంటారు. ఆటల్లోనూ, పాటల్లోనూ, యాక్షన్లోనూ అన్నిటిలో బిజీ అయిపోతారు. మంచిదే, కానీ ఇంత బిజీగా ఉండే నీలో యేసయ్య ఉన్నాడా? నువ్వు క్యారల్స్కి వెళ్ళొద్దని నేను చెప్పను, కొరియోగ్రఫీ సాంగ్స్కి డ్యాన్స్ చేయొద్దని నేను చెప్పను. ఏమండి దేవుని కార్యక్రమాల్లో పాల్పంపులు పొందొద్దని నేను చెప్పను. కానీ ఇన్నిటిల్లో బిజీగా ఉండి ఇంట్రెస్ట్గా ఉండి నేర్చుకునే నీలో యేసయ్యకు స్థానం ఉందా? యేసయ్య నీ హృదయంలో లేకుండా, యేసయ్య నీ జీవితంలో లేకుండా, యేసయ్య నీ గృహంలో లేకుండా నువ్వు ఎంత బిజీ అయిపోయినా అది దేనికి పనికిరాదు. దేనికి పనికిరాదు. బిజీ అని నువ్వు అనుకుంటావు తప్పితే దానివల్ల ఎవరికి లాభం? ఎవరికి లాభం? అందుకని మనం ఒకటే నేర్చుకోవాలి, యేసయ్య నీ హృదయంలో ఉంటే నువ్వు ఎంత బిజీ అవుతావో అంత సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తావు. దేవుడు మన జీవితంలో ఉంటే దేవుని పనులు మనం చేసేటప్పుడు అలసట రాదు. కాబట్టి నీరసం రాదు, కోపం రాదు. నేను ఒక్కడే చేస్తున్నానండి, వీళ్ళందరూ కూర్చుంటారు అనే మాట రాదు. ఎందుకు? నీ జీవితంలో దేవుడు ఉంటే దేవుడి పని నేను ఒక్కడే చేయాలి.
ఎవరొద్దు అనే ఆశ కలుగుతుంది. ఆశ. నేను ఈరోజు దేవుని పనిలో చాలా నిమగ్నం అయిపోయి పనిచేశాను. ఎంత ఆశీర్వాదం అది. అది దేవుడు నీలో ఉంటేనే అది వస్తుంది. దేవుడు మన జీవితాల్లో లేదనుకోండి, మనలో ఏమొస్తుంది? పాస్టర్ గారు నేను ఒక్కడే చేస్తున్నాను చూడు, అతను చేయట్లా అంటే నీకేమొచ్చింది? చేసి చేసి అలసట వచ్చింది. ఏమండి, నేను ఒక్కడే చేయాలా, వాడు చేయకూడదా అనే కోపం వస్తుంది. అంటే ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరు? దేవుడు వారి జీవితాల్లో లేడు, వారి హృదయాల్లో లేడు. వాళ్ళు ఏంది, మేము కూడా వచ్చి చేస్తే మాకు కూడా ఏదన్నా ఒక పేరు వచ్చిద్దాము. కొంతమంది 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఆ కుర్చీలు కలగటం, లేకపోతే పెయింట్లు వేయటం, లేకపోతే డెకరేషన్లు చేయటం, ఏదో పుణ్యం వచ్చిద్దని. ఏమండి, సంవత్సరానికి ఒకసారి అన్న దేవుడి జన సన్నిధిలో కూర్చొని ఏదన్నా పని చేస్తే ఏదైనా మేలు జరిగిద్దని అనుకునేవాళ్ళు ఉంటారు, మొక్కుకునేవాళ్ళు ఉంటారు. కానీ అది మంచిదే. కానీ అలా అనుకోవటం కాదు. నేను ఇవి చేయటం అవి చేయటం కాదు. ఈ సంవత్సరంలోనైనా యేసయ్యను నా హృదయంలోనికి ఆహ్వానిస్తే, యేసయ్య నా జీవితంలోనికి ఆహ్వానిస్తే, యేసయ్య నా ఇంట్లోనికి ఆహ్వానిస్తే నాకు సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది అనే ఆలోచన రావాలి. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం ఆ మాట. వారికి సత్రములో స్థలము లేనందున, యేసయ్యకు ఏమండి ఆఖరికి సత్రంలో కూడా స్థలం దొరకలేదు. ఆమె కానీ ఆ యేసయ్యను తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టి, అక్కడ కొనుక్కోబెట్టింది? పశువుల తొట్టెలో. పశువుల తొట్టెలో పడుకోబెట్టింది. సర్వోన్నతుడైన దేవుడు భూమి ఆకాశములను నోటితో సృజించిన దేవుడు దీనుడైపోయాడు, తగ్గించుకున్నాడు. ఏమండి, తగ్గించుకొని పశువుల తొట్టెలో పండుకొని ఉన్నాడు. ఆలోచించండి. దేవుని దూతలు సహితం దేవుని మహిమను చూడలేకపోతున్నారు. మొహాన్ని కాదు, మనిషిని కాదు, రూపాన్ని కాదు, ఏమండి మహిమను, ఆ వెలుగుని చూడలేకపోతున్నారు. ఆయన అంతగా ప్రకాశిస్తున్నాడు. ఆ మహిమను చూడలేక 2 రెక్కలు ఒళ్ళు కప్పుకొని, 2 రెక్కలు మొహం కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతున్నారు. ఎగురుతూ దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడని స్తుతిస్తున్నారు. దేవుణ్ణి గణపరుస్తున్నారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. మానక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అలాంటి మహిమ కలిగిన దేవుడు, అలాంటి మహోన్నతుడైన దేవుడు దీనుడైపోయి తగ్గించుకొని ఒక చిన్న బాలుడిగా పశువుల తొట్టెలో పొత్తిగుడ్డలతో చుట్టబడి పడుకున్నాడు. మనకున్నా ఇలాంటి తగ్గింపు? దేవుడు నీలో ఉంటే అలాంటి తగ్గింపు వస్తుంది. కానీ మనలో దేవుడు ఉన్నాడు. మనలో దేవుడు లేకపోతే ఏం చేస్తారో తెలుసా? ఇక్కడ మనం చదువుదాం. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మత్తయి లూకాసు వార్త, లూకాసు వార్త 4వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. లూకాసు వార్త కొంచెం పైకి చదువుదాం. 28వ వచనం నుంచి చదువు. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటను విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకిందులుగా పడదోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయనను తీసుకొని పోయి, అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. యేసయ్య తన వాడుక చొప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. దేవుని మందిరానికి వెళ్ళి
అక్కడున్న ధర్మశాస్త్రాన్ని తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు ఆయనకు యెషయా రాసిన అధ్యాయంలో ఒక వాక్య భాగం ఆయన కంటికి కనబడింది. ఆ వాక్యాన్ని చదివాడు. ఏమనుంది ఇక్కడ 18వ వచనంలో, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చలవ ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించునని, నలిగిన వారిని విడిపించుటకును, మహిమ ప్రభువు హితవత్సరము ప్రకటించుటను ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికాను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగను. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమించుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన మాటలకు ఆశ్చర్యపోయారు. ఆయన మాటలకు ఆశ్చర్యపోయి ఆయన మాటలకు సంతోషించారు, సంతోషపడ్డారు. సంతోషపడి వాళ్ళ మనసులో నుంచి ఏమొచ్చింది? ఈయన యోసేపు కుమారుడు కాడా, ఈయన తల్లి మరియ కాదా అనే ఆలోచన వచ్చేస్తుంది. ఆయన దయగల మాటలు అని రాశారు. ఆ మాటలు విన్నప్పుడు వాళ్ళకెంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఈ మాటలు మీ వెనుకడిలో నెరవేరింది అని అనగాలి. ఇక అక్కడ యేసయ్య ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏలియా దినాలలో 3 ఏళ్ళు కరువు వచ్చింది. ఏలియా దినాలలో 3.5 సంవత్సరాలు కరువు వస్తే, కానీ ఏలియా మాత్రం సారేపతిలో ఉన్న ఒక విధవరాలి ఇంటికే వెళ్ళాడు అన్నాడు. అనగానే వీళ్ళకేమొచ్చింది? కోపం వచ్చింది. ఈ మాటలు ఏమైనా తప్పుందా? కానీ మరి ఆడికి ఎందుకు కోపం వచ్చింది? ఏమండి, మీకు కూడా ఎప్పుడన్నా కోపం వచ్చిందా? ఏమండి, యేసయ్య చెప్పాడు, ఏలియా దినాలలో 3.5 సంవత్సరం కరువు వచ్చింది. కరువు వస్తే ఏలియా ఆ దేశంలో రాజులు లేరా? ఆ దేశంలో ధనవంతులు లేరా? ఆ దేశంలో దేవుడు అంటే ఇష్టం గలవారు లేరా? మరి ఆ కరువు వచ్చిన దినాలలో ఎంతోమంది కడుపు నిండా అన్నం తిన్నారు. ఏలియా కాకుల చేత ఎందుకు పోషించబడాలి? మీ దేశంలో అంతమంది ధనవంతులు ఉన్నప్పుడు, అంతమంది నీతివంతులు ఉన్నప్పుడు, అంతమంది పరిశుద్ధులు ఉన్నప్పుడు, అంతమంది మంచివాళ్ళు ఉన్నప్పుడు, మరి దేవుని ప్రవక్త కదా, మరి మీరు ఎందుకు పిలుచుకోలేదు? ఎందుకు పిలవలేదు? ఏమండి, దేవుడు వారి జీవితాల్లో లేడు. దేవుడు నీ జీవితంలో ఉంటే నువ్వు దేవుని నీ ఇంట్లోనికి పిలుచుకుంటావు. ఇక్కడ మనం అదే చదువుతున్నాం. ఈ మాట అనగానే వాళ్ళ కోపం వచ్చింది. యేసయ్య ఇది మనల గురించి అన్నాడు రా అని వాళ్ళకి పొళ్ళు కొరికారు. ఇప్పుడన్నా కోపం వస్తే ఒక్కొక్కడు అంతే, ఏమంటే ఏం చేయాలో తెలియక ఒళ్ళు కొరుక్కుంటారు. ఏమంటే చేతులు ఏమంటే పక్కన కొడతారు. ఇక్కడ ఈడు కూడా అంతే, ఏం చేయాలో తెలియక పొళ్ళు కొరుకుతున్నారు. మళ్ళీ ఒక మాట అన్నాడు. ఏలియా శిష్యుడు, ఏలియా దగ్గర పరిచర్య చేసిన వాడు. ఎలీషా దినాలలో ఎంతో మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఎలీషా దగ్గరికి ఎంతమందో వెళ్ళి బాగుపడ్డారు, ఎంతమందో వెళ్ళి స్వస్థతలు పడ్డారు. ఏమండి, కానీ ఎంతో మంది కుష్ఠరోగులు ఉంటే ఆ దినాలలో నయమాన్ అనేవాడు ఒక్కడే ఎలీషా దగ్గరికి వెళ్ళి కుష్ఠరోగాన్ని బాగు చేసుకున్నాడు.
అనంగానికి ఇంకా కోపం వచ్చింది. అందుకని ఇక్కడ మనం ఆ మాట చదివాం, వాళ్ళందరికీ ఆగ్రహం వచ్చి మళ్ళీ చదవండి ఆ మాట, ఇప్పుడు మీకు అర్థమైంది. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయన పట్టణంలో నుండి వెళ్ళగొట్టేది. కోపం వచ్చేసింది. ఎంతమంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ ఎంతమంది వెళ్ళారు ఆయన దగ్గరికి? అయ్యా నేను కుష్ఠరోగంతో ఉన్నా, అయ్యా మా బాధలు ఇవి, మా కష్టాలు ఇవి, మా సమస్యలు ఇవి, మా ఇబ్బందులు ఇవి అని ఎంతమంది చెప్పుకోగలిగారు? ఈ రోజుల్లో చాలా మందికి ఏమంటే పైన పూత భక్తే, కానీ నిజమైన గుండెల్లో నుంచి వచ్చే భక్తి లేదు, గుండెల్లో నుంచి వచ్చే ప్రేమ లేదు, గుండెల్లో నుంచి వచ్చే ఆప్యాయత లేదు. అంత పూత పోసే భక్తి రాగుడైతే చాలా రాలిపోయింది. వీళ్ళందరిది కూడా అలాంటి భక్తే, పూత భక్తి. మేము పైకి ధర్మశాస్త్రోపదేశకులం, దేవుని బిడలం, మేము అబ్రహాము సంతానం అని చెప్పుకున్నారే, కానీ వాళ్ళలో ఒక్కడిలో కూడా దేవుడు లేడు. అందుకనే వాళ్ళలో ఎవరు ఏలియా అని వాళ్ళ ఇంటికి పిలుచుకొని భోజనం పెట్టలేదు. వాళ్ళలో ఎంతో మంది రోగులై ఉన్నా కూడా ఒక్కడ కూడా వెళ్ళి స్వస్థత పొందలేదు. కారణం ఏంటంటే వారి జీవితాలలో దేవుడు లేడు. నీ జీవితంలో దేవుడుంటే నువ్వు దేవుడికి ప్రాధాన్యతనిస్తావు, దేవుడికి మొదటి స్థానాన్ని ఇస్తావు. అందుకనే వీళ్ళు దేవునికి స్థానం ఇవ్వలేదు. వారికి ఆ సత్రంలో స్థలము లేనందున ఆయనను తీసుకెళ్ళి పశువుల తొట్టెలో పడుకోబెట్టారు. సర్వోన్నతుడైన దేవుడు ఆ చలికి వణికిపోతూ ఉంటే ప్రపంచంలో ఉన్న ఎవరు చూడాలి, కానీ ఎవరు చూశారు? దేవుడు చూచి పరలోకపు మహిమను, పరలోక సైన్యము, దూతలందరూ యేసయ్య చుట్టూ ఉన్నారు. పరలోక మహిమను అక్కడ దేవుడు ప్రపంచానికి చూపించాడు. నీ హృదయంలో స్థానం ఉంటే, దేవునికి నీ జీవితంలో స్థానం ఉంటే, నీవు ఎంతో మందికి మాదిరిగా ఉంటావు, ఎంతో మందికి మేలుకరంగా ఉంటావు, ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నీలో దేవుడు లేనంత కాలము నువ్వు కోపడుతూనే ఉంటావు, ఆయాసపడుతూనే ఉంటావు, నీవు వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటావు. ఇప్పటికైనా తెలుసుకొని దేవునికి మొట్టమొదటిగా నీ హృదయంలో స్థానం ఇవ్వు, నీ జీవితంలో స్థానం ఇవ్వు, నీ కుటుంబంలో స్థానం ఇవ్వు. నీవు దీవించబడతావు, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని అనుభవిస్తావు. అనేకమైన వారికి దానిని పంచుతావు. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయం దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తన తొలిచూలి కుమారుని కానీ పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పారుండబెట్టారు. సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, నిత్యము దేవదూతల చేత, సేరుపులు సేరాపుల చేత ఆరాధించబడుతున్న దేవుడు, తీరుడే తన్ను తాను తగ్గించుకొని చిన్న బాలుడిగా పశువుల తొట్టెలో పడుకొని ఉన్నాడు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి స్థలం లేదు. ఇదిగో తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను అతనితో కలిసి భోజనం చేస్తాను. యేసయ్య నీతో కలిసి భోజనం చేయాలని ఇదిగో నీ పక్కనే నుంచోనున్నాడు. ఆయన నిన్ను తడుతున్నాడు. నా కుమారుడా, నా కుమారి, ఇదిగో నీవు నన్ను బయట పెట్టావు, నేను నీలోనికి రావాలని ఆశపడుతున్నాను. నీ జీవితంలోనికి రావాలని, నీ గృహంలోనికి రావాలి, నీ హృదయంలోనికి నేను రావాలని ఆశపడుతున్నాను.
నీవు నన్ను నీ జీవితంలోకి ఆహ్వానిస్తే నేను వస్తాను. నీ జీవితంలో ఉన్న పాత రోతదంతా తీసేస్తాను. నీకు నూతన జీవితాన్ని ఇస్తాను, సంతోషాన్ని ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాను, ఆశీర్వాదాన్ని ఇస్తాను. ఆహ్వానిస్తావా యేసయ్యను నీ జీవితంలోనికి? ఆయన బయట నుంచోనున్నాడు, బయట నుంచోనున్నాడు. ఇప్పటికైనా యేసయ్యా నువ్వు నా జీవితంలోనికి రా, యేసయ్యా నా హృదయంలోనికి రా. నువ్వు నాలో ఉంటే సంతోషం, నాలో ఉంటే ఆనందం, నాలో ఉంటే సమాధానం, నాలో ఉంటే ఆశీర్వాదం. ఆహ్వానిస్తే యేసయ్యా నీ హృదయంలోనికి వస్తాడు. చిన్న ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్య పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నానా, మీకు సత్రములో స్థలము లేదు, యూదా దేశము బెత్లెహేములో స్థలము లేదు, ఇంటికి తిరిగిన స్థలము లేదు. సర్వోన్నతుడైన దేవుడు అయ్యుండి, సృష్టికర్త అయిన దేవుడు అయ్యుండి తండ్రి, పసిబాలుడిగా పశువుల తొట్టెలో పడుకోబడ్డావు ప్రభు. పాపులమైన మా కొరకే కదా నాయన, దుర్మార్గులమైన మా కొరకే కదా ప్రభు, చెడిన వారిమైన మా కొరకే కదా నాయన. దీనుడై ఈ లోకానికి వచ్చావు కదా ప్రభు, తగ్గించుకొని మా కొరకు ఈ లోకంలో జీవించి నాయన ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరించి నాయన మా పాప భారమంతా మీ భుజాల మీద వేసుకొని మోసి కొరడాలతో కొడుతుంటే, ఒళ్ళంతా రక్తమై కారుతుంటే నాయన సంతోషంగా సిలువను మోసి, సిలువలో వేలాడి ప్రపంచ మానవాళి కొరకు మీ పరిశుద్ధమైన రక్తాన్ని కాచి మా మీద ప్రోక్షించి మమ్మలను పరిశుద్ధులుగాను, మమ్మలను నీతిమంతులుగాను అయినా మీరు చేర్చినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి కాల సమయంలో మీ బిడ్డలు మీ వైపు చూస్తున్నారు ప్రభువా. యేసయ్యా, ఇంతకాలం నేను నిన్ను బయటిచ్చాను, ఈరోజు నా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాను, నా జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాను, నా గృహంలోనికి ఆహ్వానిస్తున్నాను. నువ్వు రా ప్రభువా అని నాయన మీ బిడ్డలు పిలుస్తుండగా, ఆహ్వానిస్తుండగా వారి జీవితాలలో మీరుండండి నాయన, వారి కుటుంబాలలో మీరుండండి. మీరుంటే సంతోషం, మీరుంటే సమాధానం, మీరుంటే ఆశీర్వాదం ప్రభువా. మీ బిడ్డల జీవితాల్లో మీరు ఉండే వారి జీవితాలలో సంతోషాన్ని, సమాధానం, నిజమైన క్రిస్మస్, నిజమైన ఆనందాన్ని ఆయన మీ బిడ్డల జీవితాల్లోనికి అనుగ్రహించమని, సన్నిధి సమాధానంతో నింపమని, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపని, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సమాధానం, సంపూర్ణ దీవెన ఇప్పుడును ఎల్లప్పుడూ దేవుని మహాకృప మనకును, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించి, దీవించి, ఆశీర్వదించి పంపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.